అవునులేనా. దానికి ఆలూరు నిలబడింది. మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేసినారు, ఆలూరు నిలబడింది. అవునులేనా. ఇప్పుడు ఆదు అనే ఆలూరు అనే పడుతుంది. అవునులేనా. మేము మేమేమంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా. అవునులేనా. మీరు మాతో ఓకే అంటే అన్నా మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం. అదేలేనా. మీరు ఆలూరుని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. అవునులేనా. అవునులేనా. దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. అవునులేనా. నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకేమనేది? నేను మాట్లాడతాలేనా, ఖచ్చితంగా మాట్లాడతా. మీరు ఏమనేది ప్రపోజల్ చెప్పండి. నువ్వు మాట్లాడు. ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం. అనా మీ ప్రయత్నం ఆధార్కి ఫుల్ పెట్టేసేయండి, మేము రిపోర్ట్ పంపిస్తాం. మేము దీనికైనా రెడీ ఉన్నాము, ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మా లెవెల్లో మేము పంపిస్తాం. మనకి పైన యాయా ఛానల్ ఉన్నాయి, మనకు ఉన్నాయి, చేసుకుంటాం. మా పార్టీలో మాకు ఎట్లుంటాం దయచేసి నీకి మీనాక్షరానికి ఉమాపతికి తప్ప ఎవరికి తెలియదు విషయాలు. సరే సరేనా. సరేనా. చిన్న కానీ ఎవరికి లేదు ఎట్లా చెప్తాలేనా, ఇట్లా కాన్ఫిడెన్స్ అంటే ఊకే ఫైనల్ వచ్చింది. ఒక్క రోజు చెడుకుంటే ఎవరు మేము ఇంకోటి ఆదరణ కూడా ఫుల్ హార్ట్ఫుల్ గా మాదేముంది, మేము కూడా ఓపెన్ గానే చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అవునవునులేనా. దానికి ఇంకా మిగిలింది ఓన్లీ బండిని మిగిలింది. ఎందుకంటే రేపు మాది అనౌన్స్మెంట్ అవుతుంది. అవునులేనా. ఆడ మా లక్ష్మణ్ జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో. అవునులేనా. మనం ఏం చెప్తే అది మాట్లాడతారు అతను. అతనికి మాకు ఇంత ఇది లింక్స్ బాగున్నాయి. అదేలేనా. ఇంకోటి ఆలూరు అంటే ఇంకా మేము కూడా లేదు, ఇంకా పార్తానే పోతాడు. అదేలేనా. ఏదో మేము కూడా అదే మీరు ఏమని లేట్ వద్దు, సీక్రెట్ మనం అదే చెప్తున్నా. దయచేసి ఎవరికి లీక్ చేద్దాను, హ్యాపీగా చేసుకుందాము. పొజిషన్ బాగుంది, మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం, సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి. సరే మేము కూడా ఆడుకోవడానికి మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి కుల్లా ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను. నేను మాట్లాడతాను తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వర మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పేది కాదు. అవునవునులేనా. అది ఏదైనా అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకాలు ఉంటాయి, మీ పార్టీల వాళ్ళకి తెలుసు, మన వాళ్ళకి కూడా తెలుసు. ఏదో అడ్జస్ట్ చేసుకుందాం. అక్కడ గెలిచిన మా అదృష్టం ఉంటుంది, ఇక్కడ మీరికంటూ బాగుంటుంది. మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. సరే మాట్లాడతాను. దయచేసి చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఎందుకంటే బాగుండదు ఊరికే వారి మాట్లాడుకుంటాం. కాల్ చేయి, కొంచెం టచ్ లో ఉందా నేను మాట్లాడతాను. పెద్ద మాట్లాడి ఉపపద్మంతో మాట్లాడాక మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. అంతే. కొంచెం పక్కన ఎవరుంటే కూడా చెప్పొద్దని చెప్పి. లేదు నేను కూడా ఇప్పుడు బయటకు వచ్చే మాట్లాడుతున్నా సపరేట్. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో సీట్ల పంపిణీలకు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక బీజేపీ నాయకుడు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ ఏదైతే ఉందో ఇప్పుడు అది పూర్తి స్థాయిలో బీజేపీలో కలకలం సృష్టిస్తుంది అనే విధంగా చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడైనటువంటి నీలకంఠం సోదరుడు, ఆయన ఒక వాయిస్ మీనాక్షి నాయుడు అయినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సోదరుల మధ్య జరిగినటువంటి సంభాషణ. మొత్తం పురంధేశ్వరి 3 కోట్ల రూపాయలు తనని అడిగిందనే విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే అదే స్థానాన్ని జిల్లాకి సంబంధించినటువంటి ఆలూరుకి ఇస్తాననే విధంగా కూడా చెప్పడం ఇప్పుడు పూర్తిగా కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది కూడా తమకు సీట్లు కేటాయించట్లేదు, సీట్లు అమ్ముకుంటున్నారు అనే విధంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈ ఆడియో నేపథ్యంలో ఇదంతా కూడా నిజంగానే బీజేపీలో ఏ విధమైనటువంటి పరిస్థితి నడుస్తుందనే దానికి ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ప్రకటించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అందులో పార్టీకి సంబంధించి ఎన్నో ఏళ్లగా పనిచేసే వాళ్ళు ఉండకుండా
కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇచ్చారు అనే విధంగా కూడా కొంత ఆరోపణలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆడియో అనేది కలకలం సృష్టిస్తుంది. మరి దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం స్పందిస్తుందా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ వ్యక్తులు పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నిజంగానే బేరసారాలు ఆరారా, లేకపోతే 3 కోట్ల రూపాయల డిమాండ్ అనేది నిజంగా జరిగినటువంటి పరిస్థితి, లేకపోతే సీట్లు రాలేనటువంటి నేపథ్యంలో ఆరోపణలు జరుగుతున్నాయనే దానికి సంబంధించి కూడా బీజేపీ అయితే ఇంటర్నల్ గా కూడా కొంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళు ఎంక్వైరీ వేస్తారా, లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీట్లకు సంబంధించి, అసెంబ్లీ సీట్లకు సంబంధించి ప్రస్తుతం అయితే కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ సీట్ల ప్రకటన తర్వాత ఎమ్మెల్యే సీట్లకు సంబంధించిన దానిపైన బీజేపీ అధిష్టానం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి ఆడియోలు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి అంశాలు కానీ బయటకు వస్తే కంపల్సరీగా బీజేపీకి ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఈ ఆడియో ఆధారంగా ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే బీజేపీలో అయితే అంతర్గతంగా అనేక మంది చెప్తున్నటువంటి అంశాలు, తాము ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి లేకపోతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి స్థానాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా మరి బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్పందన అంటే సాయి, ఇప్పుడు దీనికి ఘటనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఏమైనా స్పందించారా? ఇప్పుడు అంటే ప్రస్తుతానికైతే ఈ ఆడియోకి సంబంధించి బీజేపీ నేతలు ఎవరైతే స్పందించినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఆడియో రిలీజ్ అయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే దీనిపైన అసలు నిజంగా ఎటువంటి పరిస్థితులు జరిగాయా, లేకపోతే అసలు వీళ్ళు పురంధేశ్వరితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా లేదా అనే దానిపైన దృష్టి పెట్టి ఎంక్వైరీ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కంపల్సరీగా అధిష్టానం కూడా దీనిపైన దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే బీజేపీ నేతలు ఎవరు కూడా ఈ ఆడియో పైన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా చెప్పచ్చు. ఎలక్షన్స్ కి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఆడియో బయటకు రావడాన్ని ఎలా చూడొచ్చు? దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా బీజేపీ పార్టీ? అంటే ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించి అంతర్గతంగా అయితే అనేక విభేదాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో సీనియర్లు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, అంటే బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో అతి తక్కువ మంది మాత్రమే పాపులర్ అయినటువంటి నాయకులు ఉన్నారు. మిగిలిన వాళ్ళు పార్టీకి సంబంధించి అంతర్గతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు పాపులర్ గా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైతే కష్టపడిన వారికి పార్టీలో సీట్లు ఇవ్వట్లేదు అనే విధంగా మాత్రం ఆరోపణలు వస్తున్నాయి. ఈ కొత్త వారికి ఇస్తున్నారు, దీనికి సంబంధించి రాష్ట్ర అధిష్టానం కావాలని చెప్పే పార్టీకి సంబంధించి పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెడుతున్నారు అనే విధంగా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఆడియో అనేది బయటికి రావడం అనేది బీజేపీ పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బందిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపైన పురంధేశ్వరి మాట్లాడతారా, లేకపోతే ఏ విధంగా స్పందిస్తారు? పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో దీన్ని కొట్టివేయించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అసలు నిజంగానే ఈ ఆడియోకి సంబంధించి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్లియర్ గా ఆడియోలో అయితే అన్ని సంభాషణలు వాళ్ళ అధిష్టానంతో మాట్లాడినటువంటి వివరాలను క్లియర్ గా ఆ వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా దీనిపైన అయితే దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతాన్ని దీన్ని కనుక ఓవర్కమ్ చేయకపోతే కంపల్సరీగా పార్టీకి సంబంధించి ప్రస్తుతం అయితే ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం కార్యకర్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్.